ఏలయనగా శత్రువులమై ఉండగా అని ప్రారంభించాడు. దేవునికి మిత్రులయ్యారంట, సమాధాన పడ్డారు అని ఉంది. ఏ కారణంతో సమాధాన పడ్డారు, ఎలా సమాధాన పడ్డారు అంటే ఆ కింద రాయబడింది ఏమిటంటే, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల అంటాడు. శత్రువులుగా ఉన్నవారు దేవునికి తిరిగి మిత్రులు అవ్వడానికి కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డారంట. కుమారుని మరణము ద్వారా సమాధాన పడ్డం అంటే అర్థం ఏమిటి? కుమారుని మరణం ద్వారా సమాధాన పడ్డం అంటే అర్థం ఏమిటంటే, దీని గురించి మరలా రోమాపత్రిక 6వ అధ్యాయంలో 3వ వచనంలో జవాబిస్తారు పౌలు భక్తుడు. ఆ పక్కనే చూడండి. అవ్వాలి, మిత్రులం అవ్వాలంటే కుమారుని మరణం ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నాడు. ఈ కుమారుని మరణం ద్వారా ఏమిటి అని అడిగిన ప్రశ్నకు జవాబుగా 6వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మము అని రాయబడింది. అంటే ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు ఇంకా దేవునికి శత్రువులుగా కాకుండా మిత్రులైపోతారు. మరి ఇంకా మీలో చాలా మంది బాప్తిస్మం తీసుకోకుండానే మేము దేవునికి మిత్రులమే అని ఎవరైనా అనుకున్నట్లయితే మీరు భ్రమలో ఉన్నారని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలుసా, మనం దేవునికి విరోధులమును శత్రువులము కూడాను. ఈ శత్రుత్వం పోవాలి అంటే బాప్తిస్మము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నీవు బాప్తిస్మము పొందకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చక్కగా బ్రతికినా, ఏం చేసినా నియమము ప్రకారంగా నువ్వు శత్రువుగానే ఉంటావు.